కువైట్‌లో స్కూల్‌కన్నిటికి రేపు నుంచి హాలిడేస్ అండి. ఎందుకో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మీరు గాని ఫస్ట్ టైమ్ గాని నా ఛానల్ గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో, ప్రస్తుతం కువైట్‌లో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇదొచ్చి హై స్కూలు. ఈ స్కూల్‌లోనే మా కువైటైన పిల్లలైతే చదువుకుంటూ ఉన్నారు. అంటే మా కువైటైన మనవళ్ళు అంటే కూతురు బిడ్డలు వాళ్ళు కూడా మా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళైతే ఈ స్కూల్‌లో అయితే చదువుకుంటున్నాడు ఒక బాబు. అతనొచ్చేసి నైన్త్ క్లాస్ ఆ పిల్లాడు. ఈరోజైతే లాస్ట్ ఎగ్జామ్ అనమాట వీళ్ళకి. అంటే సుమారుగా 2 రోజులకొకసారి అట్లాగైతే జరుగుతూ ఉంటది. సో, మార్నింగ్ అయితే వీడిని ఒక 8కి అట్లాగా డ్రాప్ చేశాను స్కూల్‌లో. 8కంతా లోపలికెళ్ళిపోతారు. 9:30, 9:45కి ఆ టైంకంతా ఎగ్జామ్ రాసొచ్చేసి బయటొచ్చేస్తారు. ఈరోజే లాస్టు. సో, వీళ్ళంతా డ్రైవర్లనమాట. ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క డ్రైవర్ అయితే ఉంటాడు. డ్రైవర్ లేని ఇళ్ళల్లో అయితే వాళ్ళే వచ్చి వాళ్ళ కోటోళ్ళు అంటే వాళ్ళ అమ్మ గాని, నాన్న గాని, లేకంటే వాళ్ళ తాత గాని, వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చి వాళ్ళ పిల్లోల్ని తీసుకెళ్ళొచ్చు. ఎగ్జామ్ రాసినోళ్ళు బయటొస్తారు. ఇంకా బయట రాంగానే వాళ్ళని చూసి తీసుకొని వెళ్ళిపోతారనమాట కార్ ఎక్కేసి. ఇక్కడ మాక్సిమం అన్ని కార్లే ఉంటాయి. బైకులు అలాంటివి ఎక్కువగా కనిపించవు. రేపటి నుంచి అయితే హాలిడేస్ అనమాట. సో, ఈ హాలిడేస్ దేనికిస్తారంటే, ప్రస్తుతం కువైట్‌లో వాతావరణం చల్లబడిపోయిందండి. సో, చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఈ చలి ఎట్లా ఉంటదంటే, సో, టెంపరేచర్ వచ్చేసి 0కి మైనస్ కూడా పడిపోతది ఒక్కొక్క సీజన్‌లో. సో, అందరు పిల్లోళ్ళకి కాబట్టి, ప్రస్తుతం ఈ చలికి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు. హాలిడేస్ అంటే 1, 2 రోజులు కాదండి. సుమారుగా 1 మంత్ అయితే ఉంటది. 1 మంత్ ఉండొచ్చు. ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. ఆ చలి తీవ్రత తగ్గినంక వాళ్ళే అనౌన్స్ చేస్తారనమాట. సో, పలానా రోజు స్కూల్లు ఓపెన్ అనంగానే ఆ టయానికి వీళ్ళైతే స్కూల్‌కొస్తారు. ఇంకా వీళ్ళకి సంతోషం మామూలుగా ఉండదండి హాలిడేస్ అంటే. అట్లాగుంటది వీళ్ళకి కువైటోళ్ళకి. సో, ఈళ్ళు చలికాలం వస్తే కొంతమంది కువైట్‌లో బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమందైతే బయట దేశాలకెళ్ళిపోతారు. సో, మనలాంటి డ్రైవర్లన్నోళ్ళైతే సో, ఈ 1 మంత్ హాలిడేస్ కాబట్టి ఇండియాకెళ్ళేసి కూడా వస్తూ ఉంటారు. సో, మీరు కూడా కువైట్‌లో డ్రైవర్‌గానైతే నాకు కామెంట్ చేయండి. ఈ స్కూల్‌లో పిల్లల్ని చూడండి. అందరూ మగ పిల్లోళ్ళే కనిపిస్తారు. ఆడపిల్లలే కనిపించరు. ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండవు. ఆడపిల్లలకి సెపరేట్‌గా, మగ పిల్లలకి సెపరేట్‌గా అయితే స్కూల్స్ అయితే ఉంటాయి. కువైట్ ఇంట్లో గాని డ్రైవర్‌గా వస్తే ఆ ఇంట్లోకే కాదండి వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుర్ల ఇంట్లో కూడా డ్రైవర్ పని చేయాలి. సో, నన్ను కూడా అలాగే వాడుకుంటున్నారు ఈళ్ళు. సో, మీరు కూడా అలా చేస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.